విశ్వాసం ద్వారా జరిగే కార్యాలు రెండవ భాగంలో చాలా విశేషకరమైన విషయాలే ప్రభు మనతో మాట్లాడతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33, 34 వచనాలు చదువుదాం. విశ్వాసము ద్వారా జయించిన కార్యాలు ఒక లిస్టు చూసాం. మొత్తం 9 లిస్టులో 9 భాగాలు ఉన్నాయి. ఈ లిస్టులో ఉన్న ఈ 9 భాగాలు ఏంటి? మరలా ఒకసారి చదువుదామా? విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, 2 నీతి కార్యములను జరిగించారు, వాగ్దానములు పొందారు, సింహముల నోళ్లు మూయించారు, అగ్ని బలము చల్లారింది, ఖడ్గమును తప్పించుకున్నారు, బలహీనులుగా నుండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలులయ్యారు, అన్యుల సేనలను పారద్రోలారు. ఈ 9 భాగాల్లో ఎంత గొప్ప విశేషము, ఎంత గొప్ప ఆశ్చర్యం ఉంది ఆలోచించండి. రెండవది ఏమిటి అంటే నీతి కార్యములను జరిగించారంట. దేని ద్వారా చెప్పాలి? విశ్వాసం ద్వారా. విశ్వాసం ద్వారా నీతి కార్యాలు ఎలా జరుగుతాయండి? జరుగుతాయి. విశ్వాసము ద్వారా నీతి కార్యములను జరిగించి చూపించారు. ఆదికాండము 6వ అధ్యాయములో మనకు ఒక కుటుంబం కనిపిస్తుంది. ఆ కుటుంబము యజమాని పేరు నోవాహు. చెప్పండి, నోవాహు. నీతి కార్యము ఎలా జరుగుతుంది అని అడిగితే నోవాహు గారు చెబుతారు, రండి నేను చూపిస్తాను ఆ నీతి కార్యాన్ని. విశ్వాసము ద్వారా జరిగిన నీతి కార్యాన్ని నేను చూపిస్తాను. ఎందుకు నీతి కార్యము అని చెప్పి నోవాహు గారిని చూసాం మనం? ఎందుకో తెలుసండి? సృష్టి అంతా భయంకరంగా తయారైంది. భయంకరమైన పాపం, వావి వరసాలు లేవు, దౌర్జన్యాలు, అక్రమాలు, పోకిరీ చేష్టలు, అక్రమ సంతానము, భయంకరమైన వ్యభిచారము, దేవుడే అసహించుకునే దౌర్భాగ్యమైన జీవితాలు ఆ కాలంలో ఉన్నప్పుడు, అటువంటి కాలములో నీతి కలిగిన కుటుంబము నోవాహు కుటుంబం కనిపించిందంట. నోవాహు కుటుంబం కనిపించింది. దేవుడు పిలిచి, నోవాహు, ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని నేను నాశనం చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రపంచాన్ని నాశనం చేసేద్దాం అనుకుంటున్నాను. నువ్వేం చేస్తావంటే ఒక ఓడను తయారు చేయి. ఏంటి? అప్పటి వరకు ఓడ అంటే ఏంటో ఎవరికి తెలియదు. అప్పటి వరకు సముద్రం అంటే ఏంటో తెలియదు, జలప్రళయం అంటే ఏంటో తెలియదు అప్పటి వరకును. అటువంటిది నోవాహు గారికి చెప్పారు, జల ప్రవాహం వచ్చేస్తుంది, భూమి మీద నరుడు అన్నవాడు అవ్వడు. నువ్వేం చేయాలి? నీ కుటుంబం రక్షింపబడాలి. అయ్యో ప్రభువా, ఈ సృష్టి కూడా అంతరించిపోతుందేమో అంటే ఈ సృష్టిలో ఆడది మగది కూడా నీవు దానిని బ్రతికించాలి. ఎలా ప్రభు అంటే నీ ఒక ఓడను చెయ్యి. అప్పుడు దేవుడు ప్రత్యక్షమైపోయేవాడు ఆ కాలంలో? లేదండి, మాట మాత్రం వినబడేది. అయ్యో, ఏదో గాలి తరంగంలో నుండి వచ్చిన ఒక మాట విని కొన్ని సంవత్సరాలు ఒక ఓడను కట్టడానికి ఎలా ప్రయత్నించాడండి ఆయన? ఏదో ఒక స్వరం వచ్చి వినబడుతుంది, ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లో ఆ స్వరమును విని అంత గొప్ప ఓడను చేయడానికి ఆ దైవజనుడు ఎలా సిద్ధపడ్డాడు? కేవలము నీతి ద్వారా, విశ్వాసము ద్వారా ఆ నీతి కార్యాన్ని చేయగలిగాడండి. అడుగుతున్న నీ రాత్రి,
దేవుడు మనకు ప్రత్యక్షమయ్యి లేక దేవుని వాక్కు ద్వారా మనకు చాలా విషయాలు చెబుతున్నారు కదా. ఇలా ఉండండి, ఇలా జీవించండి, ఇలా బ్రతకండి, ఇలా జీవిస్తేనే మీకు కలిగే మంచి, ఇలా జీవిస్తేనే మోక్షానికి మార్గం, పరలోకానికి మార్గం అని దేవుడు ఎంతో ఎంతో ప్రేమించి లేఖనముల ద్వారా తన స్వరాన్ని వినిపిస్తుంటే ఎందుకోనండి మనకు ఆ మాట చెవిలోనికి వెళ్ళట్లేదు, హృదయములోనికి నాటుకొనట్లేదు. అలనాడు గాలి తరంగముల ద్వారా మాట్లాడిన మాటకు విధేయత చూపించి మనుషులందరూ ఎంత చేదరించుకున్నా, హే నోవాహు, నీకు పిచ్చి పట్టింది ఏంటి, ఏం చేస్తున్నావు, ఎందుకు ఆ చెట్టులు నరుకుతున్నావు, ఎందుకు చిత్రీపడుతున్నావు, ఎందుకు నరుకుతున్నావు, ఏం తయారు చేస్తున్నావంటే ఓడ తయారు చేస్తున్నాను. ఓడ ఇంత ఎండవేళలో, అయ్యో ఓడ ఇక్కడ చేస్తే ఒకవేళ సముద్రం దగ్గరికి ఎవరు నడిపిస్తారు, పిచ్చి వాళ్ళ ఉన్నావే నోవాహు, నీకు అసలు తల పని చేయట్లేదు, నీకు అసలు ఆలోచన లేదు ఏంటి అని ఎంతమంది నిందించుంటారు. అటువంటి నిందలలో కూడా విశ్వాసము ద్వారా ఎంత గొప్ప నీతి కార్యాన్ని జరిగించాడండి. ఆ ఓడను చేసే సమయం పూర్తయింది, ఓడ సిద్ధపరచబడింది. ఓడలోనికి ఆడది మగది జంతువులు పురుగులు పక్షులు సమస్తము కూడా ఆ ఓడలోనికి ఎక్కుతున్నాయి. ఆ నోవాహు కుటుంబం కూడా ఓడలోనికి ఎక్కింది. డోర్స్ మూయబడ్డాయి, ఆకాశము తూములు తెరవబడ్డాయి, జల ప్రవాహం రావడం ప్రారంభమైంది. ఆ నీటికి ఆ పడవ లేక ఆ ఓడ తేలుతూ 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 వచ్చింది. ఒక విశ్వాసపు మాట ద్వారా తన విశ్వాసము దేవుని మీద నిలపడాన్ని బట్టి ఆ విశ్వాసముతో పలికిన మాట ద్వారా తన నీతి కార్యము జరిగించగలిగాడు నోవాహండి. ఈ నోవాహు వంటి విశ్వాస సహితమైన నీతి కార్యాలు మన జీవితంలో ఎన్నున్నాయి? మనం చెప్పగలుగుతామా? నా దేవుడు చెప్పాడండి, వాక్యం ద్వారా, దేవుని సేవకుల ద్వారా, లేక పరిశుద్ధ గ్రంథము చదవడాన్ని బట్టి నా దేవుడు నాతో ఈ మాటలు చెప్పాడని అందుకే నేను ఇలా చేసుకుంటూ వెళ్ళానంటే కొంతమంది నిన్ను నిందించచ్చేమో, కొంతమంది హేళన చేయొచ్చేమో. విశ్వాసము ద్వారా నీతి కార్యాలు ఎలా జరుగుతాయంటే నమ్మాలంతే, నమ్మాలంతే. నమ్మితే ఆయన కార్యాలు అద్భుతంగా చూస్తాం మనం. ఈనాటి కాలములో ఇంకా మన ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే విశ్వాసం లేదు, నమ్మకము లేకుండా ప్రార్థిస్తున్నాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఎన్ని గొప్ప కార్యాలు చేసిందండి. మన జీవితంలో ఎన్నెన్ని చూసాం సోదరి స్నేహితులారా. మరలా పూర్వముందున్న ఆ విశ్వాసం మరలా మనకు కావాలి, మనకు కావాలి. ఘనమైన కార్యాలు మరలా మనం చేయగలుగుతాం, చూడగలుగుతాం. విశ్వాసము ద్వారా నీతి కార్యాలు జరుగుతాయి. విశ్వాసము ద్వారా నీతి కార్యాలు చేసిన నోవాహు గారు గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నారు. విశ్వాసం ద్వారా నీతి కార్యాలు జరిగిన మరో వ్యక్తిని మీకు చూపిస్తాను. ఈయన పేరు యోబు. చెప్పండి, ఏం పేరు? యోబు. ఈయన కోసం మనందరికీ తెలుసు, కానీ ఈయన కోసం దేవుడు 4 పర్యాయాలు మాట్లాడాడండి. తెలుసండి, ఈయన 4 పర్యాయాలు ఏమన్నాడంటే, నా సేవకుడైన యోబు, నా సేవకుడైన యోబు. 2 పర్యాయాలు అపవాదితో మాట్లాడాడు, మరో 2 పర్యాయాలు తన స్నేహితులు చేదరించుకుంటే వారితో మాట్లాడాడు దేవుడు. నా సేవకుడైన యోబు. విశ్వాసము ద్వారా నీతి కార్యాలు జరిగిస్తే దేవుడే జోక్యం చేసుకుని మాట్లాడతారండి మన కోసం. ఎంత గొప్ప భాగ్యం. విశ్వాసము ద్వారా నీతి కార్యాలు ఎలా జయించారంటే యోబు గారు, అపవాది అటు ఇటు తిరుగుతుంటే, ఏ అపవాది ఎలా వచ్చావు, ఏం పని పాట లేదు ప్రభువా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? ఎంత విశ్వాసములో ఆయన స్థిరంగా ఉంటే దేవుడే అపవాదితో సవాల్ చేశాడండి. దేవుడే రిఫర్ చేస్తున్నాడండి యోబుని. ఎంత గొప్ప విశ్వాస వీరుడు యోబు. అటువంటి యోబు గురించి దేవుడు 4 పర్యాయాలు మాట్లాడుతూ
నా సేవకుడైన యోబు. ఓ అధికారి ఒక వ్యక్తి మీద భుజం తట్టి మాట్లాడితే ఆ వ్యక్తిని చూసి, హే, ఫలానా వ్యక్తి నన్ను మాట్లాడాడు, నన్ను రిఫర్ చేశాడు. దేవుడే మన గురించి మాట్లాడితే ఎంత బాగుంటుంది. దేవుడే మన గురించి సాక్ష్యం ఇస్తే ఎంత బాగుంటుంది. దేవుడే మనల గురించి మాట్లాడుతూ ఉంటే ఎంత బాగుంటుంది. ఏమో మన జీవితాలు ఎలా ఉన్నాయి. ఈయన నీతి కార్యాలు ఎలా జయించారంటే ఆయన గురించి రాయబడింది, యోబు అనే వ్యక్తి అంట ఆ దేశములోనే యథార్థవంతుడంట, నీతిమంతుడంట, చెడుతనమును విసర్జించిన వాడంట. దేవుడు చెబుతున్న సాక్ష్యం ఇది. నీతి జరిగించే నీతిమంతుడు యోబు. ఆ దేశమంతటిలో ఓ సంపన్న కుటుంబము కలిగిన వాడు. అటువంటి యోబు చెప్పిన ఒక మాట చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుందండి. రండి, ఆ మాట మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 1:22. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదంటండి. ఎంత మంచి మాట చూసారా? ఎంత గొప్ప మాట. ఏంటండి ఈ మాట? ఎంత జరిగినా కూడా ఈ సంగతులు ఎందు యోబు ఏ పాపం కూడా చేయలేదంట, దేవుడు నాకు అన్యాయం చేశాని చెప్పలే. ఏం జరిగింది ఇంతకని? తన సంపన్నత అంతా కూడా హరించిపోయింది. కొన్ని వేల ఒంటెలు చచ్చిపోయినాయి, కొన్ని వేల గొర్రెలు చచ్చిపోయినాయి, తనకున్నటువంటి 10 మంది పిల్లలు చనిపోయారు. తనకు మిగిలింది ఏమీ లేదు. సరే అనుకుని ఇంకా చూద్దాం అనుకుంటే తన భార్య వచ్చి అసహించుకుంటుంది. తన దేహమంతా వేదనతో కూడిన కురుపులు, బాధను భరించలేని కురుపులతో తన దేహం ఉంది. అయినా యోబు మాటతో కూడా పాపం చేయలేదండి. శ్వాసము ద్వారా నీతి కార్యములు జరిగించిన యోబు అండి. ఎందుకంటే అనేక శ్రమలు తన చుట్టుముట్టిన ఏమాత్రం కూడా దేవుణ్ణి దూషించలేదు. నీతి కార్యాలు జరిగించిన యోబు. విశ్వాసము ద్వారా నీతి కార్యాలు జరిగించిన నోవాహు. వీరిద్దరూ మనకు నేర్పించే పాఠాలు చాలా విలువైనవి, విశిష్టకరమైనవి. అటువంటి నీతి కార్యాలు మనము చెయ్యాలి. మనము చేయాలంటే మనలో విశ్వాసం ఉండాలి. ఆ నీతి కార్యములు జరగాలి అంటే మనలో సంపూర్ణతతో కూడిన, విశ్వాసముతో కూడిన భక్తి జీవితం మనలో ఉండాలి.